Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యం. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. పల్లెపోరులో పార్టీకి ప్రజలు పట్టం కట్టేలా నేతలు పనిచేయాలి అన్నారు ఆయన. ఇప్పుడు పంచాయతీ పోరులో గెలుపే పార్టీ భవిష్యత్తుకు పునాది అంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై పార్టీ నేతలంతా ఫోకస్ పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెజారిటీ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి చేరుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఈ 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని గడప గడపకు తీసుకువెళ్లి పార్టీ మద్దతుదారులు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచేలా చూడాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లైంది. ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు తమ పరిపాలనకి రెఫరెండంగా తీసుకుంది కాంగ్రెస్. ఒక్క స్థానం కూడా వదులుకోకుండా గెలవాలని, గతంలో బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించిన ప్రాంతాల్లోనూ జెండా ఎగురవేయాలని హస్తం పార్టీ భావిస్తోంది. జిల్లా పరిషత్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు, సర్పంచ్ పదవుల్లో గతంలో బీఆర్ఎస్ ఎక్కడైతే బలంగా ఉందో ఆ చోట ఇప్పుడు కాంగ్రెస్ బలం చూపాలి అన్న పట్టుదలతో ఉంది. దీనికోసం ఓ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక ఎన్నికల బృందాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. గ్రామాల్లో ప్రజాపాలన విజయాలను ఇంటింటికి చేర్చి ప్రచారం చేయడం, యువత, మహిళల నుంచి ఎక్కువ మందిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎక్కువ స్థానాలు కేటాయింపు అంశాలపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. కేడర్ ఇప్పుడే కష్టపడితే మళ్లీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి రావడం సులువు అవుతుందని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే రాష్ట్ర స్థాయిలో మరింత బలంగా మారొచ్చు అనేది కాంగ్రెస్ అభిప్రాయం. తెలంగాణలో 80 నుంచి 90% పల్లెలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ నేతలకు కూడా అదే చెప్తున్నారు ఆయన. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రేవంత్ చెప్పినా చెప్పకపోయినా ఎమ్మెల్యేలు తమ పట్టు నిరూపించుకోవాలంటే గ్రామాలపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే పంచాయతీ ఎన్నికలపై పక్కా ఫోకస్ పెట్టి ఆశావహుల్ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అలాంటి చోట్ల ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు నాయకులు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. చిన్న పంచాయతీల్లో ఎక్కువగా ఏకగ్రీవం అవుతూ ఉంటాయి. ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఈ అంశంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.